మేడం, నా బైక్ ఆగిపోతే తోసుకుంటూ వస్తున్నాను. దారిలో కలిసింది. నాకు శ్రీజకు ఏ సంబంధం లేదు మేడం. సంబంధం లేదు లేదు అంటూనే సినిమాలకి షికార్లకి తిప్పి ఇప్పుడు ఆడపిల్లల్ని పడేసి తర్వాత లేపుకుని పోతారా? అయ్యో. మీలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదురా? దొంగ సచ్చినాడా, దొంగ సచ్చినాడా. వదిలిపెట్టండి. మేడం, మేడం, ఏంటి మేడం చెప్పింది అర్థం చేసుకోరు? ఏంట్రా అర్థం చేసుకునేది? అమ్మా వెళ్ళండి. అమ్మా రేయ్, దొంగ సచ్చినాడు, ఆగరాని సంగతి చెప్తాను. ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు? నోరు మూయవే. ఇంకొక్క మాట మాట్లాడితే నేను చంపేస్తాను. పదవ ఇంటికి ముదనష్టు సచ్చినోడు. రా. అమ్మా బావా, ఏంటిది? పాయసం బావా, నేనే తయారు చేశాను. ఒక్కసారి టేస్ట్ చూడవా? మర్యాదగా సంధ్య కూతురు ఎవరి దగ్గర పెరుగుతుందో చెప్పు. ఏంటి బావా ఇది? వచ్చిన దగ్గర నుంచి సంధ్య కూతురు గురించే అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది సంధ్య కూతురు గురించి కాదు, మన కూతురు గురించి, మనకి పుట్టబోయే బిడ్డ గురించి. మా అమ్మ మనకి పుట్టబోయే బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలుసా? నేను నెల తప్పగానే ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలో ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఆల్రెడీ తీసేసుకుంది. నేను ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలో ఆ హాస్పిటల్కి అడ్వాన్స్ కూడా పే చేసేసింది. అంతెందుకు, మనకు పుట్టబోయే బిడ్డకి నామకరణం చేయడానికి పంతులు గారికి ఆల్రెడీ దక్షిణ కూడా ఇచ్చేసింది. మా అమ్మ ఇంత అడ్వాన్స్గా ఉంటే నువ్వేంటి బావా ఇలా వెనకబడిపోయావు? నీకు సంధ్య కూతురు ఎవరో తెలియాలి అంటే ముందు నాకు కొడుకో కూతురో పుట్టాలి. అది నీ వల్లే పుట్టాలి. బావా, మనం గదిలోకి వెళ్దాం రా బావా. ఈసారి మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. రా బావా, రా. నీ భార్యే నిన్ను దగ్గరుండి నా దగ్గరికి పంపించింది. చిన్న భార్య దగ్గరికి పెద్ద భార్య పంపించడం అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను బావా. పంతులు గారితో మాట్లాడాను. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి నిమిషం విలువైందేనంట. మనిద్దరం ఈరోజు ఏ ఘడియలో ఒకటైనా మనకు చాలా గొప్ప బిడ్డలు పుడతారంట. ముందు మనం గదిలోకి వెళ్దాం రా బావా. చేయదులు, ప్రతిసారి ఇలా విసిగించడం నీకు అలవాటైపోయింది. నీకు సంధ్య కూతురు గురించి తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. సరే, నీకు సంధ్య కూతుర్ని చూడాలని ఉంది కదూ? ఆ ఫోటో నా ఫోన్లోనే ఉంది. చెప్పు బావా, చూపించమంటావా? ఏంటి జోక్ చేస్తున్నావా? అయ్యో, సీరియస్గా చెప్తున్నాను బావా. ఫోటో చూపిస్తానని నా వైపు చూస్తున్నావేంటి? ఫోటో చూపించు. సరే, చూపిస్తాను. ఇటు. నీకు సంధ్య కూతురు కావాలి అంటే ముందు నా గదిలోకి రా, చూపిస్తాను. ఆ పాప పేరు కూడా నాకు తెలుసు. హే, ఫోటో చూపించు. కనీసం ఎక్కడుందో చెప్పు. నీకు ఆ పాప కావాలంటే ఈ పాప గురించి కూడా నువ్వు ఆలోచించాలి. రా బావా. మౌనిక, రా బావా. అబ్బా, అనవసరంగా వచ్చాను. మౌనిక చెప్తుంది నిజమా అబద్ధమా? ఇదంతా కాదు కానీ వింధ్యకే ఫోన్ చేస్తాను. వింధ్య, వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ నిజమైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంధ్య కూతురు మన దగ్గరికి రావాలంటే ఏదో ఒకటి చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు తలుచుకుంటే మౌనిక చెప్పేస్తుంది. గతంలో కూడా భూమిని తీసుకుని దుబాయ్ వెళ్తున్నప్పుడు మీరు ఫోన్ చేయగానే
మౌనిక వాళ్ళమ్మని నడి రోడ్డు మీద వదిలేసి భూమిని తీసుకుని వచ్చింది కదా. దాని వీక్నెస్ మీరేనండి. మీరు దాని దగ్గర నుంచి సంధ్య కూతురు గురించి తెలుసుకుని రండి. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బావా వస్తున్నావా లేదా? నీకోసం వెయిటింగ్ ఇక్కడ. రాజేష్ గారు చేస్తున్న అన్యాయం గురించి వింధ్యకి చెప్పకపోయినా వింధ్యని జాగ్రత్త పడమనాలి. లేదంటే తన కాపురం తలకిందులైపోతుంది. ముందు వింధ్యని కాపాడుకోవాలి. అమ్మా వింధ్య, రాజేష్ కనపడడం లేదేంటి? చిన్న పని మీద బయటికెళ్లారు మావయ్య, వచ్చేస్తారు. సంధ్య, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? అవును, అను ఎలా ఉంది? బానే ఉంది. అత్తయ్య ఎలా ఉన్నారు? పర్లేదమ్మా. ఇంకా ఎన్ని రోజులు అనూని మా ఇంటికి పంపించొచ్చు కదా. వాణి, 2 రోజుల్లో వస్తుందని చెప్పాను కదా, మళ్ళీ నువ్వు మొదటికి రాకు. అయినా మన పాప సంధ్య దగ్గరుంటే ఏంటి, వింధ్య దగ్గరుంటే ఏంటి? అమ్మా సంధ్య, పాప ఇప్పుడు చాలా మారిపోయింది. పద్ధతిగా ఉంటుందని రోజూ వింధ్య చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు అలాగే అనిపిస్తుంది. ఎవరింట్లో ఉండాల్సిన పిల్లలు వాళ్ళింట్లోనే ఉండాలి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఇన్ని రోజులు అనూని తీసుకెళ్లి సంధ్య ఇంట్లో ఉంచారు. పైగా సంతోషంగా ఉందని చెప్తున్నారా? మీకు సంతోషంగా ఉందేమో కానీ నాకు కాదు. నా నుంచి మా అమ్మ దూరం అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. వాణి, అమ్మా సంధ్య, అను వచ్చే వరకు తను అలాగే మాట్లాడుతుంది. నువ్వేం అనుకోకు. సంధ్య, సారీనే. అత్తయ్యకి అను మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలిసిందే కదా. అవును, నువ్వేంటి సడన్ గా వచ్చావు? నీకొక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం వచ్చాను. రాధిక మన మధ్య ఏదో సమస్య తీసుకురావడానికి ట్రై చేస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? అదేనే, నా కూతురు ఎక్కడుందో తెలుసు అని మా అత్తయ్యతో చెప్పింది. కూతురు అంటే అను గురించే కదా. ఒకవేళ అను పాపని నీకిచ్చానన్న సంగతి వాళ్ళకేమైనా తెలిసిందంటావా? అసలు ఈ విషయం సంధ్యకి చెప్పాల్సిన అవసరం రాధికకేమొచ్చింది? ఏంటి ఆలోచిస్తున్నావు? అను గురించి ఏమైనా తెలిసిందంటావా? లేదే, తను మాట్లాడేది అను గురించి కాదు. మరి ఇంకెవరి గురించి? ఒక పాప చనిపోయింది, ఇంకున్నది అను ఒక్కతే కదా. వింధ్య, తనతో జాగ్రత్త. మౌనిక జైలుకి వెళ్ళిందన్న కోపంతో ఏదైనా చెయ్యొచ్చు. అవును, రాజేష్ గారు ఎక్కడా? రాధిక ఇంటికెళ్లారు. ఏంటి, రాధిక ఇంటికి వెళ్ళారా? ఒక ముఖ్యమైన పని మీద నేనే పంపించాను. పిచ్చి పట్టిందా నీకు? నువ్వెందుకు పంపించా? అది చాలా ముఖ్యమైన పని, అందుకే పంపించాను. ఏంటి అంత ముఖ్యమైన పని? అంటే అది ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. వచ్చేస్తారులే. నువ్వు చెప్తే మాత్రం రాజేష్ గారు ఎందుకు వెళ్ళారు? ఆయన వెళ్ళనన్నారు. నేనే బలవంతంగా పంపించాను. అయ్యో, ఎంత పని చేసావే. ముందు అర్జెంటుగా రాజేష్ గారికి ఫోన్ చేయి. ఎందుకే అంత కంగారు పడుతున్నావు? ఆయన మగాడు, వెళ్తాడు వస్తాడు.
వింధ్య, అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? లాస్ట్ టైం మౌనిక పోలీసులతో వచ్చినప్పుడు ఎంత కంగారు పడ్డావు? మౌనిక రాజేష్ గారికి ఫోన్ చేస్తుందంటేనే నువ్వెంత డిస్టర్బ్గా ఫీల్ అయ్యావు. అలాంటిది రాజేష్ గారిని నువ్వే స్వయంగా వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించావు? అబ్బా, అది వేరు ఇది వేరు. అసలేంటి అంత ముఖ్యమైన పని నాకు చెప్పకూడదా? అయ్యో, ఇప్పుడు నేను నీకు చెప్పలేను. వచ్చేస్తారులే. ఆయనకి జాగ్రత్తలన్నీ చెప్పే పంపించాను. గతంలో అంటే పెళ్లి విషయంలో ఆయన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, కానీ ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కదా. ఆయన వెళ్ళి చాలాసేపు అయింది. ఇప్పుడు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు రానివ్వరే. ఎందుకు రానివ్వరు? వింధ్య, నేను కూడా నీతో అన్ని విషయాలు చెప్పలేను. నువ్వు అర్జెంటుగా రాజేష్ గారికి ఫోన్ చేస్తావా, లేకపోతే నన్ను చేయమంటావా? అప్, నేనే చేస్తానుండు. మౌనిక రాజేష్ గారిని వదులుతుందా? ఇప్పటికే అది ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. బావా, నీకోసం వెయిటింగ్. నిజం చెప్పమంటే అక్కడికి రా ఇక్కడికి రా అంటావేంటి? సంధ్య కూతురు ఎక్కడుందో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. చెప్తాను రా బావా. బావా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు వచ్చింది సంధ్య కూతురి ఫోటో కోసమా, లేకపోతే నా కోసమా? ఫోటో కోసమే వచ్చాను. చూపించు. సరే. ఏయ్, ఇక్కడ ఇక్కడ మౌనిక. ఇదిగో. ఇవ్వు. ఇదిగో ఇక్కడ. మౌనిక. ఇదిగో. బావా, ఏయ్, ఇవ్వమంటుంటే. ఇదిగో ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఇక్కడ. బావా ఇటు. బావా బావా, సరే కూర్చో. నీకు ఫోటోనే కదా కావాల్సింది. సరే, ఇదిగో చూడు. బావా, ఇదేంటి ఇంతసేపు నేను కన్నది కళ? బావ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? సంధ్య కూతురు గురించి నాకు తెలుసని కూడా అలా వెళ్ళిపోయాడేంటి? ఏంటి బావా, ప్రతిసారి ఇలా డిసప్పాయింట్ చేస్తున్నావు? ఛీ! ఏ తప్పు చేయకపోయినా ప్రతిసారి అమ్మ విజయ్ని చితకబాదుతోంది. మా అమ్మ చేతుల్లో బలైపోతున్నాడు. తనకి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా మంచివాడు. ఒకరి జోలికి వెళ్ళేవాడు కాదు. అలాంటి వ్యక్తి మీద మా అమ్మ ప్రతిసారి చేసుకుంటోంది. పాపం ఏమనుకుంటున్నాడో ఏంటో. నాకే గిల్టీగా ఉంది. ఫోన్ చేసి ఒకసారి సారీ చెప్తాను. ఏంటి శ్రీజ గారు ఫోన్ చేస్తున్నారు? అమ్మో, ఎందుకు వచ్చిన గొడవ? లిఫ్ట్ చేయకుండా ఉండటమే బెటర్. ఇదేంటి, విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? బిజీగా ఉన్నాడా? అయినా ఈ టైంలో ఏం బిజీగా ఉంటాడు? మళ్ళీ కాల్ బ్యాక్ చేద్దాం.
పాపం హట్టైనట్టున్నాడు. రీష గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు? ఏదైనా అర్జెంట్ అయి ఉంటుందా? మిస్అండర్స్టాండ్ చేసుకుంది వాళ్ళ అమ్మ, నా మీద చేయి చేసుకుంది వాళ్ళ అమ్మ, తనైతే కాదు కదా. రీష గారిని హర్ట్ చేయడం ఎందుకు? ఏమైనా అర్జెంట్ ఉంటే కనుక్కుందాం. శ్రీజ ఫోన్ రింగ్ అవుతుందేంటి? శ్రీజ స్నానానికి వెళ్ళినట్టుంది. ఫోన్లో ఎవరై ఉంటారు? శ్రీజ గారు చెప్పండి. సడన్ గా మీ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి. ఏదైనా అర్జెంటా? నాకు తెలుసు మీరు ఎందుకు ఫోన్ చేశారు. మీ అమ్మ గురించే కదా. జరిగిన దాని గురించి నేనేం పట్టించుకోను. కానీ నేను పట్టించుకుంటాన్రా. ఆంటీ, ఆంటీ, ఎవర్రా నీకు ఆంటీ? దొంగ సచ్చినోడా, నీకెన్నిసార్లు చెప్పాలరా? తిట్టినా కొట్టిన బుద్ధి రాదా? అసలు నీకు నా కూతురికి ఏం సంబంధం రా? సిగ్గులేని బెదవా. ఆంటీ, నేను ఫోన్ చేయలేదు. ఫోన్ చేసి చెయ్యలేదని చెప్తావేంట దొంగ మొహోడా? నీ మొహం చూసినప్పుడే నాకు తెలుసురా నువ్వు ఒక తాగుబోతువి, ఆడపిల్లల్ని ఏడిపించే వెదవ్వి అని. నా కూతురు అమాయకురాలు, కానీ నేను కాదురా. ఇంకొకసారి నీ ఫోన్ నుంచి నా కూతురికి ఫోన్ వచ్చిందో నీ ఇంటికొచ్చి నేను చంపేస్తాను. హలో హలో, దొంగ సచ్చినాడు ఫోన్ పెట్టేశాడు. అమ్మా, నా ఫోన్ దగ్గర నువ్వేం చేస్తున్నావు? నా సంగతి తర్వాత నువ్వేం చేస్తున్నావు? వాడికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చావంటే వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. అమ్మా, విజయ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసావా? ఇలా ఇవ్వు. వేషాలు వేసావంటే చంపేస్తాను. ముందు నీకు పెళ్లి చేసి పంపించేస్తే గాని ఇంటికి పట్టిన పేడ వదలదు. ఖచ్చితంగా ఆ మాయల పకీరుగాడు ఏదో మాయ చేశాడు. ఇది చేదాటిపోయేలా ఉంది. ఆలస్యం చేయకుండా ముందు దీనికి పెళ్లి చేయాలి. అయ్యో రామ, మా అమ్మ చేతిలో ఈ అబ్బాయి మళ్ళీ బుక్ అయిపోయాడే. నేను ఫోన్ చేసి మరీ తిట్టించినట్టుంది. ఛా! సంధ్య, కాఫీ. ఎందుకే టెన్షన్ పడుతున్నావు? ఆయనకి ఫోన్ చేశాను, బయలుదేరి వస్తున్నారు. నువ్వు కంగారు పడుకో. మౌనిక దగ్గరికి మా ఆయన వెళ్ళాడంటే కంగారు పడాల్సింది నేను. అలాంటిది నేనే ధైర్యంగా ఉంటే నువ్వెందుకు కంగారు పడ్డావు? అవసరం మనది కాబట్టి తప్పక అక్కడికి పంపించాను. అబ్బా, ఇందాకటి నుంచి అవసరం ఇంపార్టెంట్ అందుకే పంపించాను అంటావు. ఏం అవసరం ఏంటి? ఇంకోసారి నాకు తెలియకుండా రాజేష్ గారిని అక్కడికి అస్సలు పంపించొద్దు. ఓకేనే. సంధ్య గారు, మీరేంటి ఇలా వచ్చారు? ఏమండి, ముందు మీరు ఎలా రండి. రండి. ఏమండి, మీరు వెళ్ళిన పని ఏమైందండి? ఏమైనా నోరు విప్పిందా? సంధ్య కూతురు గురించి ఏమైనా చెప్పిందా? లేదు, మనతో ఆడుకోవాలని రాధికే అలా చెప్పింది. ఏంటండి ఇలా డిసప్పాయింట్ చేసింది? సరే, మీరు వెళ్ళి సంధ్యతో మాట్లాడుతూ ఉండండి, నేను వంట ప్రిపేర్ చేస్తాను. మౌనిక మిమ్మల్ని మర్చిపోలేకపోతుందా, లేక మీరు మౌనికని మర్చిపోలేకపోతున్నారా? అలా కాదండి, నేను చెప్పేది వినండి. మీరేం చెప్పనక్కర్లేదు, నా కళ్ళతో చూశాను. అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఇంకా మీరు మా వింధ్యని మోసం చేస్తున్నారు. ఏం కూర వండితే బాగుంటుంది? సంధ్యని అడుగుతాను. అయ్యో, నేను వింధ్యని మోసం చేయట్లేదండి. తనంటే నాకు ప్రాణం. అబద్ధం. అది పిచ్చిది కాబట్టి మిమ్మల్ని నమ్ముతుంది. మీరింకా దాన్ని మోసం చేసి మౌనిక చుట్టూ తిరుగుతున్నారు. లేదండి. నటించింది చాలు.
మీ నిజాయితీ ఏంటో బాగా అర్థమవుతుంది. వింధ్య అమాయకురాలు. వింధ్య అమాయకురాలు. ఏంటే అమాయకురాలు అంటున్నావు? ఏమైంది? అదేనే, రాధిక గురించి చెప్తున్నాను. మళ్ళీ నీకేమైనా సమస్య వస్తుందేమో అని అంటున్నాను. చెప్పావు కదా, నేను చూసుకుంటానే. సరేలే, ఏం వంట చేయమంటావు? నాకేమొద్దు, నేను వెళ్తాను. అదేంటి, భోజనం కూడా చేయకుండా ఎలా వెళ్తావు? ఇంట్లో పిల్లలున్నారుగా, నేను వెళ్తాను. వింధ్య, నువ్వు జాగ్రత్త. ముఖ్యంగా మౌనికని ఎక్కువ ఎంటర్టైన్ చేయకు. రాధిక ఫోన్లు, మౌనిక ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకు. సరే, నేను చూసుకుంటాను. రాజేష్ గారు జాగ్రత్త. ఈ ఇంట్లో ఏ చిన్న మార్పు వచ్చినా నాకు చెప్తూ ఉండు. సరే. దయచేసి మా వింధ్యని కాపాడండి. ఏంటండి నన్ను కాపాడమని మీకు చెప్తుంది? మీ వంక అలా కోపంగా చూస్తూ వెళ్తుందేంటి? ఏం జరిగింది? ఏం లేదు వింధ్య, నేను మౌనిక ఇంటికి వెళ్ళాను కదా, అందుకే అలా ఉంది. చూసారా నేనెంత తప్పు చేశాను? తెలిసి తెలిసి మిమ్మల్ని మౌనిక ఇంటికి పంపించాను. అదేమో సంధ్యకి నచ్చలేదు. తప్పైపోయిందండి. మిమ్మల్ని అనవసరంగా అక్కడికి పంపించాను. సరే, మీరు వెజ్ తింటారా, నాన్ వెజ్ తింటారా? ఏదో ఒకటి చేయి వింధ్య. సరే, మీ ఇష్టం. జరిగిన దాని గురించి నిజం చెప్పే వరకు సంధ్య గారు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారు. ఆవిడ మాటలు, చూపులు నన్ను చాలా బాధ పెడుతున్నాయి. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. ఎలాగైనా ఈరోజు ఆవిడికి నిజం చెప్పాలి. లేదంటే సంధ్య గారు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. మమ్మల్ని అందరినీ మోసం చేసి మౌనికతో తిరుగుతున్నాను అని చెప్తారా? వింధ్యని మోసం చేస్తూ మౌనిక చేతిలో బలైపోతూ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందండి. రాజేష్ గారు, ఏంటి మీరు మాట్లాడేది? మౌనిక మెడలో నేను తాళి కట్టాను.